దగ్గరలో ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇంటికి ప్రతి ఒక్కరూ తమకు దగ్గరలో వైన్ షాప్ చూసుకుంటారు కదా. అందువల్ల మా వైన్ షాపులకి కూడా షాక్ అని. రెండోది ఏంది, కాకపోతే ఇది స్టేట్ గవర్నమెంట్ది. స్టేట్ కాబట్టి నేను అనుకోవడం అవి రీప్లేస్ చేస్తారు, ఎక్కడో పెడతారు తప్ప క్లోజ్ చేసే అవకాశం లేదు. సో కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే మెల్లగా అసలు మొత్తం సారానే బంద్ చేస్తాడా, వైన్ షాపులే మూసేస్తాడా మొత్తం. అది కూడా మూయడు. ఎందుకంటే గవర్నమెంట్లు అన్నీ చెప్తాయి కానీ ఎవరు చేయరు. ఎందుకంటే ఆదాయం వనరు, పెద్ద వనరు కదా. దాన్ని ఎందుకు ఎవడు, జగన్ కూడా చెప్పాడు. ఏం చేశాడు జగన్? సో ఇంకా రేట్లు పెంచాడు, ఇంకా దారుణమైన బ్రాండ్స్ దింపాడు రంగంలోకి. సో అందువల్ల చెప్తారు కానీ చేయరు. నాకు తెలిసి కూడా అది చేయకపోవచ్చు. కాకపోతే దీంట్లో ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టారు. ఏమనంటే ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఏమని ఉందంటే గుళ్ళకి బళ్ళకి 100 మీటర్ల దూరం లోపల ఉండకూడదు అనేది కోర్టు ఆర్డర్లు ఉంది. కొత్తగా ఇతను చేసేది ఏంది, ఇతను ఉన్నదాన్ని ఊరికే బిల్డప్ల కోసం ఏదో చేస్తున్నానని చెప్పడం కోసం, ఒక సెన్సేషన్ చేయడం కోసం మొదలు పెట్టాడు పాలిటిక్స్ అనేది ఆల్రెడీ మొదలైపోయింది. అంటే ఆల్రెడీ ఇతనికి కూడా, విజయ్కి కూడా పిఆర్ టీం స్ట్రాంగ్గా ఉంది. మనకి విజయ్ బలం అంతా కూడా డీటెయిల్ బలమే మొన్న జరిగిందంతా. ఎందుకంటే విజయ్ని సపోర్ట్ చేసే ఫ్యాన్ అసోసియేషన్స్ అంతా కూడా డిజిటల్ సైనికులుగా మారిపోయారు. సో అలాగే జంజీ జనరేషన్ కూడా స్ట్రాంగ్ విజయ్కి సపోర్ట్, యూత్ పిల్లలు. సో వాళ్ళందరూ సేవీ, టెక్ సేవీ కదా. వాళ్ళకి తెలుసు ఎలా ప్రమోట్ చేయాలి, ఏ విషయాన్నైనా, లేకపోతే ఎవరినైనా ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ తెలుసు వాళ్ళు ఇప్పుడు రంగంలో దిగి దీన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు పెడుతున్నారు. ఇటు వీళ్ళకి కూడా మంచి మీడియా ఉంది కదా, ఎవరికి, డిఎంకే మీడియా కూడా రంగంలో దిగి విజయ్ని విమర్శించడం మొదలుపెట్టారు. అంటే ఏమీ లేని దాన్ని ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకోవడానికి చేస్తున్నాడు విజయ్. ఆల్రెడీ 100 మీటర్ల ఇది ఉంది, ఇప్పుడు 500 మీటర్లు అంటున్నాడు. అంతకంటే ఏం లేదు, ఇది జరిగేది లేదు, పోయేది లేదు. ఊరికే దీనివల్ల ఏమీ పెద్ద నష్టము లేదు, జనాలకి దీన్ని ఇప్పుడు మార్చడం వల్ల పెద్ద లాభం లేదు అనేది విజయ్ అంటున్నాడు. కాకపోతే ఏంటంటే బళ్ళు అంటే పిల్లలు ఎక్కువగా విజయ్కి సపోర్ట్ బేస్లో యూత్ పిల్లలు కూడా బాగా సపోర్ట్ ఉంటారు. చిన్నపిల్లలు కూడా విజయ్ మామ అంటే చాలా ఇది ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, వాళ్ళ విజయ్ బొమ్మ ఉన్న షర్ట్ ఒక చిన్న పిల్లోడికి ఇస్తే వాడు మామూలుగా అయితే రోజుకి 2-3 డ్రెస్సులు మారుస్తాడంట. అలాంటిది ఈ టీషర్ట్ 10 రోజులు మార్చలేదంట అబ్బాయి. 10 రోజులు ఇదే వేసుకొని ఉన్నాడంట, అంత పిచ్చి ఉంటుందని. కాబట్టి చిన్నపిల్లలకి ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున విజయ్ మామ మాకు బ్రాంచ్ షాప్ ఎత్తేసాడు అనేది వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే నేను వాళ్ళకు విజయ్ మామ మీకు చాలా చేయబోతున్నాడు అనేది కూడా చెప్పాడు మొన్న. సో అది ఒకటి. అట్లాగే ఉమెన్ ఓటర్స్ కూడా చాలా ఎక్కువే వేశారు. సో ఉమెన్కి కూడా వైన్ షాపుల దగ్గర, బస్ స్టాండ్లు ఇలాంటివి తీసేయడం, గుళ్ళు ఎక్కువగా గుళ్ళకి ఉమెన్ వెళ్తారు, వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుంది వైన్ షాపులు ఉండి. సో అలాంటి వర్గాలకి అతను మేలు చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. దీనికి పెద్ద ఖర్చు లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా విజయ్ ఏం చేస్తున్నాడు తెలివిగా, ఒక ఖర్చు పెట్టే స్కీమ్ వేస్తే 4 ఖర్చు లేని స్కీములకి వెళ్తున్నాడు. అంటే ఇది జనాల్ని కొంత పాజిటివ్ దీంట్లోకి తీసుకురావాలి, పనిచేస్తున్న సీఎం లాగా కనబడాలి అనేది అతను స్ట్రాటజీ వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రతి దేశం అంతా ఇదే జరుగుతుందండి. డబ్బులు లేవు ఖజానాలో, లేకుండానే హామీలు ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు నేను ఇంతగా అప్పు ఉంటుంది అనుకో, తెలియదా? మరి ఆయనకు తెలిసే ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు తెలీదు, గతంలో జగన్ విమర్శించాడు, మళ్ళీ ఆయన హామీలు ఇచ్చాడు. సో రేపు జగన్ తెలీదా ఇక్కడ ఖజానాలో అప్పు ఉందని, మళ్ళీ ఇస్తాడు జగన్ కూడా. అలాగే అందరూ ఏంటంటే మోడీ పైకేమో ఫ్రీ బేస్ని విమర్శిస్తాడు కానీ వెస్ట్ బెంగాల్లో ఏమేమి ఇచ్చారో మనకు తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కడూ చేసే పని ఇదే. వచ్చినాక వాళ్ళు దీన్ని ఎలా మాయ చేసి మనం ఇచ్చిన దాన్ని అమలు చేయకుండా ఏమేమి చేసి డ్రామాలు చేయొచ్చు అనేది ఆలోచిస్తారు అంతే. లేదు కుడి చేత్తో తీసుకొని ఎడం చేత్తో ఇవ్వడం అనేది చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, మొత్తం పోలీసుల దగ్గర కెమెరాలు ఇచ్చి వెహికల్స్ ఫోటోలు తీసి ఇవ్వండి అని రోజుకి 30 వెహికల్స్ తీయాలి వాళ్ళు, టార్గెట్ ఒక కానిస్టేబుల్కి. సో వీళ్ళు కెమెరాలు తీసుకెళ్ళి ఏది కనబడితే తీయడం, మన దగ్గరే వసూలు చేయడం, మళ్ళీ మనకి ఇవ్వడం, ఇదే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుందండి? ఇప్పుడు విజయ్ చెప్పిన హామీలు నెరవేరాలంటే 30% రెవెన్యూలో ఖర్చు పెట్టాలంటే 1,00,000 కోట్లు పర్ ఇయర్ ఖర్చు పెట్టాయి. ఎక్కడి నుంచి పెడతాడు? ఆల్రెడీ ఇండియాలోనే అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. 10 లక్షల కోట్ల అప్పు ఉంది తమిళనాడుకి. మరి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈ అప్పు వడ్డీలు కట్టాలి, మళ్ళీ జీతాలు వేయాలి, ఇవన్నీ కాకుండా 1,00,000 కోట్లు ఈ పథకాలకి సంవత్సరానికి ఎక్కడి నుంచి వస్తుంది?
అందుకనే విజయ్ ఏం చేస్తున్నాడు తెలివిగా అంటే ముందు నుంచే డబ్బున్న వాటికి ముందు పక్కన పెట్టుకొని డబ్బు లేని స్కీముల్ని అమలు చేయడం అనేది మొదలుపెట్టాడు. అందులో భాగమే ఈ 717 ప్రతిపక్షాలు విమర్శలో వాస్తవం ఉంది. దీంట్లో పెద్దగా ఏమీ ఒరిగేది లేదు, కానీ దాన్ని ప్రచారం చేసుకొని నేనేదో చేశాను స్త్రీలకి, పిల్లలకి, భక్తులకి అని చెప్పుకోవడానికి. అంటే ద్రవిడియన్ పాలిటిక్స్ కొద్దిగా దూరంగా ఉంటున్నాడు విజయ్. ద్రవిడియన్ పాలిటిక్స్లో ఒక ఫీచర్ ఏంటంటే యాంటీ గాడ్ వాళ్ళు, దేవుని నమ్మరోళ్ళు. కరుణానిధి, స్టాలిన్ వీళ్ళంతా హేతువాదులు. కానీ విజయ్ రివర్స్. విజయ్ భక్తుడు, అది కూడా క్రిస్టియన్ పాటిస్తాడు, హిందూ దేవుళ్ళని కూడా మొక్కుతాడు. వాళ్ళ అమ్మ కోసం సాయిబాబా టెంపుల్ కట్టించాడు. కాబట్టి విజయ్ అక్కడ కూడా విజయ్కి బలం పెరిగింది. ఎందుకంటే అందరూ భక్తులు ఉంటారు కదా, హేతువాదుల పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఎక్కడైనా. సో అలా కూడా విజయ్ భిన్నంగా కనబడుతున్నాడు స్టాలిన్కి వీళ్ళకి. ఏదేమైనా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వార్. మార్క్ అయితే కనిపిస్తుంది, మార్క్ కనిపిస్తుంది, ఖచ్చితంగా మార్క్ ఉంటుంది. అయితే ఆ మార్కు తన హామీలు ఇచ్చింది ఎంతవరకు నెరవేరుస్తాడనేదే ఇంపార్టెంట్. అది చేయలేడు విజయ్, చేయలేడు. విజయ్ కాదు ఎవరున్నా ఆ ప్లేస్లో చేయలేడు.